రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో పర్యటించిన సీఎం గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనుల పైలాన్ ఆవిష్కరణ, కలెక్టరేట్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మేడారం వనదేవతల ప్రాంగణాన్ని రామప్ప 1000 స్తంభాల ఆలయంతో సమానంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మేడారంలో సమ్మక్క సారళమ్మ వనదేవతల ప్రాంగణాన్ని సందర్శించారు. అమ్మవార్లకు చీర, సారె, పసుపు, కుంకుమలు సహా 68 కిలోల బెల్లంతో నిలువెత్తు బంగారం సమర్పించారు. ఆలయ పునరాభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఒంటరి మహిళలు, వితంతువుల కోసం నూతన పింఛన్ల మంజూరు పత్రాలను సీఎం అందజేశారు. అనంతరం గట్టమ్మ ఆలయం వద్ద పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పైలాన్ను సీఎం ఆవిష్కరించారు. దీని ద్వారా 3 దశల్లో 18,000 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. అక్కడి నుంచి ములుగు కలెక్టరేట్కు చేరుకున్న ముఖ్యమంత్రి నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే జరిగిన సభలో మాట్లాడిన సీఎం మేడారం వనదేవతల గద్దెల అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆక్షేపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగు ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు పడాలని, పంటలు పండాలని ప్రభుత్వం హోమాలు చేస్తుంటే కొందరు గిట్టని వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి అఘోర పూజలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దక్షిణ కుంభమేళ స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకుంటుంటే ఒక అనాథ దేవాలయంగా, లేకపోతే అడవి దేవాలయంగా, ప్రకృతి వనాలతో ఉన్న దేవాలయ దేవతలని ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసినాయి. ఒక రామప్ప దేవాలయం, ఒక 1000 స్తంభాల గుడితో పోటీ పడే విధంగా ఈనాడు సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని పూర్తి చేసుకున్నారు. మల్లూరు నరసింహస్వామి దేవాలయానికి కూడా మీరు నిధులు మంజూరు చేయాలన్నారు. తప్పకుండా మల్లూరు దేవాలయానికి తొందరలోనే నిధులు మంజూరు చేస్తా. సమ్మక్క సారలమ్మ జాతరకి ఎంత ప్రాధాన్యత ఉందో జంపన్న వాగుకు అంతకంటే ప్రాధాన్యత ఉన్నది. ఈనాడు జంపన్న వాగులో చెక్ డ్యాములు కానీ, లేకపోతే ఇక్కడ ఘాట్లు కట్టడం ద్వారా స్నానాలకు భక్తులకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. సాంకేతిక పరమైన విద్యను నేర్పడానికి ఈ ప్రాంత నిరుద్యోగ యువకుల కోసము ఏమి కావాలన్నా నిధులు మంజూరు చేద్దాం. రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు రావాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? అఘోరరావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎలినీనో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. మొత్తం ఎక్కడ చూసినా పొలాలలో, చెరువులలో నీళ్లు కనిపించినాయి. చదువు ఒక్కటే ఉద్యోగాన్ని ఇవ్వదు, స్కిల్స్ కూడా నేర్చుకోవాలని సీఎం యువతకు పిలుపునిచ్చారు. ఇంటర్ తర్వాత విద్యార్థులు స్కిల్స్ నేర్చుకోవాలని ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపారు.